వెల్కమ్ బ్యాక్ టు కామన్ మన్ టాక్స్. అల్లు అర్జున్ టాపిక్ రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి గారితో స్టార్ట్ అయ్యి అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్, మళ్ళీ పోలీసు వాళ్ళ ప్రెస్ మీట్ పోతూనే ఉంది. అట్లా కొత్త 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 కోణాలన్నీ బయటికి వెళ్తున్నాయి. ఇంకా ఇంకా టైట్ అయిపోతుంది కేసు చూస్తుండగానే. ఇప్పుడు చాలా ఫ్యాక్ట్స్ అండ్ అసలు ఏం జరుగుతున్నాయి అనే వాటి గురించి మాట్లాడుకుందాం మనం ఒకసారి. సో అల్లు అర్జున్ గారి కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ కేసు గురించి మాట్లాడారు. దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చి దాని తర్వాత మన అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి మాట్లాడుకుందాం. థర్డ్ వచ్చి పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన దానికి ప్లస్ రిప్లై లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ వచ్చి అల్లు అర్జున్ గారు టైం టు టైం ఉన్న ఒక అంటే ఏ టైంకి ఎక్కడున్నారు ఏందనేది అంతా ఒక వీడియో వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 4 టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు టాపిక్ తీసినారు ముచ్చడం గురించి. అసెంబ్లీలో డైరెక్ట్ క్వశ్చన్ చేస్తూ హౌస్ ని ఏమని ఇట్లా పేరు తీయలేదు, పెద్ద హీరో ఇట్లా ఇన్సిడెంట్ అయింది అని చెప్పేసి దాని రిలేటెడ్ కొద్దిగా మాట్లాడినారు. वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई. उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे, देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए. क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए. ఇట్లా దీన్ని ఫాలో అప్ రేవంత్ రెడ్డి గారు ముచ్చట మొత్తం స్టార్ట్ చేసి మొత్తం పూసగుచ్చినట్టు విడమర్చి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు ఏమేం చేసి ఉంటే జరగకపోతుండే, ఎవరిని బ్లేమ్ చేస్తారు అనే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుపోయారు ముందుకు. అట్లనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన అలిగేషన్స్ అల్లు అర్జున్ గారి గురించి ఏంటంటే, ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి మొత్తం ఇన్ డీటెయిల్ గా ఆయన మాట్లాడినారు. మనం ఒక జస్ట్ పైపైన దాని గురించి వెళ్ళిపోదాం ఏం మాట్లాడినారు అనేది. ఫస్ట్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ గారు వచ్చినారు. ఏది వాళ్ళు సంధ్యా థియేటర్లో పర్మిషన్ లెటర్ పెట్టిర్రు, దాన్ని రిజెక్ట్ చేసారు. అయినా కానీ ఎటువంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీసులతో ఏ కాంటాక్ట్ లేకుండా ఆయన రావడమే కాక మళ్ళీ ఒక పర్మిషన్ లేని ఒక రోడ్ షో చేసి దాంతో అడ్డగోలుగా జనాలు చూసుకొని దాంతో థియేటర్లకు ఎంటర్ అవ్వడంతో ఈ మొత్తం కేయోస్ అంతా జరిగింది అక్కడ. అట్లనే ఇదంతా జరిగి ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత కూడా అప్పటికే బయట ఇదంతా జరిగిపోయింది, తొక్కిసలాట ఇదంతా. అందులో రేవతి గారు ఆమె కొడుకు ఇద్దరు ఇంజూర్ అయిపోయినారు. రేవతి గారు అక్కడికే కొలాప్స్ అయిపోయినారు. ఈ విషయాన్ని పోలీసులు ఎప్పుడైతే ఆయన థియేటర్ లోపల పోయినా క్లియర్ చేసి ఆయనకి ఇన్ఫార్మ్ చేద్దాము, ఇట్లాంటి ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిద్దేమో అని చెప్పి చెప్పడానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయనని కలవడానికి కూడా వాళ్ళ చుట్టుపక్కల బౌన్సర్స్ కానీ ఆయన మేనేజ్మెంట్ టీం కానీ ఎవరు అలౌ చేయలేదు. మూవీ థియేటర్ మేనేజ్మెంట్ కానీ ఆయనతో పర్సనల్గా వచ్చిన సెక్యూరిటీస్ కానీ ఎవరు అలౌ చేయలేదు. ఏసీపీ లాంటి ఒక హైయర్ అఫీషియల్ పోయి చెప్తే కూడా ఇట్లా పట్టించుకోవట్లేదు అని చెప్పినా కానీ కొంచెం సీరియస్ అయిన తర్వాత వీళ్ళని దాటుకొని ముందుకెళ్ళి అల్లు అర్జున్కి చెప్పినారంట. ఆయనకు చెప్పిన తర్వాత ఏమని చెప్పినారు, ఇట్లా బయట ఒకళ్ళు చనిపోయినారు, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఇబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్తే కూడా ఇక్కడ అసలు బిగ్గెస్ట్ అలిగేషన్, అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ హీటప్ అయిన అలిగేషన్ ఇక్కడే అనమాట. నేను సినిమా మొత్తం చూసినాకనే వెళ్ళిపోతా అనే ఒక కామెంట్ ఆయన చేసినారని అల్లు అర్జున్. బయట ఇట్లాంటి సిచ్యువేషన్ అవుతుందన్నా కానీ పట్టించుకోకుండా సినిమా చూద్దాం అనుకుంటున్నారు. ఈయన ఎటువంటి మానవత్వంతో ఇట్లాంటి ఏం వ్యక్తి అనేది ఒకటి మాట్లాడి దీని తర్వాత ఏమన్నారు, మళ్ళీ ఏసీపీతో కూడా వీళ్ళు వింటలేరని చెప్తే ఇంకా ఆయనకన్నా హయ్యర్ అఫీషియల్ డీసీపీ గారు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఆల్రెడీ బయట ఒక వ్యక్తి చనిపోయినారు, ఇంకొక వ్యక్తి చావు బతుకులో ఉన్నారు, మదర్ అండ్ సన్ అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఆయనని వెకేట్ చేపిస్తే కానీ ఆయన వెళ్ళలేదు. మళ్ళీ వెళ్తూ మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కార్లకి వెళ్ళి బయటకు వచ్చి రోడ్ షో వేసుకుంటా జనాలని అందరినీ సాటిస్ఫై చేయాలనేటట్టు వెళ్ళిపోయినారు. లోపల వ్యక్తి చనిపోయారనే విషయం తెలుసు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారు. ప్రాబ్లం వస్తుంది, దీన్ని మనం కంట్రోల్ చేయలేము, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ అదే తప్పుని మళ్ళీ రిపీట్ మళ్ళీ బయట చేసినారు అని చెప్పేసి ఇవన్నీ బిగ్గెస్ట్ మేజర్ ఎలిగేషన్స్ ఆయన మాట్లాడిన ఇవి అన్నమాట. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అందరి ముందర హౌస్ ముందర మాట్లాడిన ఇంకోటి కూడా పెద్దగా అన్నాడు. లైక్ ఈ పొలిటికల్ వాళ్ళకి కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికి స్పెషల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోయినా ఎవరైనా చేసినా కూడా
వాళ్ళ వల్ల ఏం తప్పు జరిగినా ఎవరైనా మర్డర్ చేసినా కూడా వాళ్ళ మీద ఇలాంటి తప్పులు ఉండకూడదు, స్పెషల్ లా తీసుకొస్తా అంటే చెప్పండి, అప్పుడు వాళ్ళకి స్పెషల్ రిలాక్సేషన్స్ అందిద్దాం వాళ్ళకి. అంతేగాని మేము కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా జరిగిన ఒక సిచ్యువేషన్ మీద యాక్షన్ తీసుకోవడానికి పోతే మా మీద ఎందుకు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలు ఏదో మేమేదో యాంటీ గవర్నమెంట్ ఏదో పని చేసినట్టు అందరు మా మీద ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు అని చెప్పి అదొక స్టేట్మెంట్ చేసినారు. దాని తర్వాత మొత్తం ఇండస్ట్రీని కూడా మెన్షన్ చేస్తూ మాట్లాడినారు. అంటే వాళ్ళకి ఇట్లా అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా వచ్చి కలిసినప్పుడు ఇట్లా ఆయనకి ఏమైందని, ఆయనకి ఏమైనా ఇంజూరీస్ జరిగాయా, కాలు ఏమైనా పోయిందా, ఆయన వెళ్ళి పరామర్శించడానికి అంతలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి క్వశ్చన్ చేశాడు. మళ్ళీ అట్లనే ఇంతమంది అసలు ఎటువంటి ఇంజురీస్ గానీ ఏ ఇబ్బంది కలగని అల్లు అర్జున్ కలవడానికి ఇంతమంది వెళ్ళినారు. అట్లా ఒక తల్లి చచ్చిపోయింది, కొడుకు ప్రాణాలతో పోరాడుతుండు, అట్లాంటి వ్యక్తిని పోయి చూసి రావడానికి ఒక్క సినీ ప్రముఖులు కూడా పోలేదేంది అని చెప్పి ఆయన స్ట్రైట్ అవే క్వశ్చన్ ఇచ్చినారు. మొత్తం ఇట్లాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్ల ఇట్లాంటి మిస్టేక్ జరిగింది. చక్కగా సినిమా చూసిపోయి ఉంటే ఇట్లాంటిది ఏం జరగకపోయి ఉండేది. అన్నెసరీగా కేయోస్ ఫామ్ అయినాయి. అక్కడ ఎక్కడి నుంచో ఈ రోడ్ షోలు చేసుకుంటూ వచ్చి పర్మిషన్ లేని దాంట్లో అడ్డగోలుగా జనాలు ఫామ్ అయిపోయి ఆ ఎక్స్ రోడ్స్ దగ్గర ఏదైతే థియేటర్లు అయితే అన్ని ఉన్నాయో అందరిని ఇట్లకి వెళ్ళి జనాలు అట్రాక్ట్ అయిపోయి రావడం. ఓ పర్మిషన్ లేని సిచ్యువేషన్లో పోలీసు వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్లే ఈ సిచ్యువేషన్ ఇంత దూరం దారి తీసింది, ఇంత సీరియస్ గా అవుతుంది స్టేట్ మొత్తంలో ముచ్చట అనే దాని గురించి ఆయన దాంట్లో మాట్లాడినారు అసెంబ్లీలో. ఆయన ఆల్రెడీ చెప్పారు, థియేటర్స్ కి 2 దారులు లేవు, ఇన్ అండ్ అవుట్. ఒకే దారిలో లోపలికి వెళ్ళాలి, ఒకే దారిలో బయటకు కూడా రావాలి. సో ఇప్పుడు ఒకే దారిలో లోపలికి బయటికి ఇంతమంది జనాలు వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్ లో పట్టరు కాబట్టి మేము పర్మిషన్ లేదని కూడా మెన్షన్ చేశారు. సో దానివల్లే మేము పర్మిషన్ అయినా కూడా ఇది ఎంత రాబట్టే వీళ్ళంది అల్లు అర్జున్ గారు రోడ్ షో చేసుకుంటే అక్కడి నుంచి మెట్రో స్టేషన్ నుంచి రాబట్టే జనాలు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే 4 థియేటర్లు ఉంటారు, అందుకని అన్ని థియేటర్లలో పుష్పాన్ని రిలీజ్ అది కూడా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా జనాలు ఉంటారు అక్కడంతా. నీకు అందులో ఒకటి ఏంటంటే ఒకప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే నీకు ట్రాఫిక్ ఉండేది కాబట్టి జనాలు వెహికల్ ఫ్లో వల్ల జనాలు ఎక్కువ గుమిగూడేదానికి ఛాన్స్ లేకపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ పడదో ఆ కింద మొత్తం చాలా ఫ్రీ స్పేస్, ఈజీ యాక్సెస్ అయిపోయింది, జనాలు ఉత్తుతేనే దాటేయడానికి అన్నట్టు. సో ఇదంతా ఈజీగా యాక్సెస్ ఉంది. అందరూ అయితే వచ్చేసారు రోడ్ షో దగ్గరికి, అల్లు అర్జున్ గారు ఉన్నారని చెప్పి అందరూ తెలిసిపోయింది. సో అందరూ వచ్చేసారు, గుంపు కూడుకుపోయినారు. ఈయన ఇక్కడ రోడ్ షో చేస్తున్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మామగారు, వాళ్ళ వైఫ్ మరియు వాళ్ళ కూతురు అందరు వెళ్ళారు. లాస్ట్ లో మన అల్లు అయ్యన్ వాళ్ళ కొడుకున్నారు కదా, సో అతను ఎంటర్ అయ్యేటప్పుడే రేవతి గారు ప్లస్ ఆ వెహికల్ అంటే విజువల్స్ నిన్న మొత్తం కలిపి ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఆయన రోడ్ షో స్టార్ట్ అయిన కానించి దానికన్నా ముందు థియేటర్ అట్మాస్ఫియర్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ముందు దాకా అంతా చెప్పేసినారు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు అల్లు అయ్యింది వీళ్ళకి వెహికల్ లోపలికి వచ్చిందో ఆ తర్వాత ఎలా చేసే క్రౌడ్ లో రేవతి అండ్ సన్ లోపలికి వచ్చేసినారు. వాళ్ళ హస్బెండ్ అక్కడ చూసినట్టయితే పోలీసులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నా వాళ్ళు అది దోసుకొని వచ్చేస్తున్నారు. అప్పటికి లాటరీ తీసుకొని కొడుతున్నారు, అయినా కూడా వాళ్ళు మాట వినట్లేదు జనాలు. వీళ్ళ బౌన్సర్స్ ఉంటారు కదా బ్లాక్, వాళ్ళంతా వాళ్ళు ట్రై అంటే వాళ్ళు ఏంటంటే జనాలను కంట్రోల్ చేయడానికి చూడట్లేదు, జనాలు వీళ్ళ దగ్గర రాకుండా చూస్తారు. ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏడొచ్చిందంటే ఈ రోడ్ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ జనాలందరూ వచ్చేసేసరికి ఆ గేట్ దగ్గర ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కన్నా టూ మచ్ క్రౌడ్ అయిపోయారు. ఆ గేట్లు తీయగానే ఒక్కసారి వాళ్ళతో అసలు ఎవడు లోపలికి వచ్చిండో ఏందో తెలియకుండా ఎంతమందిని ఆపుతారు. లోపల ఒక 5 పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు జనాలు వస్తారు. ఆ వెహికల్ వచ్చే గ్యాప్ లో వీళ్ళందరూ వచ్చేసి మొత్తం లోపలంతా నిండిపోయి కూర్చున్నారు. ఇక అక్కడికి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి గురించి సభలో ప్రస్తావించిన తర్వాత అదే రోజు నైట్ కి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారు, నేను ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఎవరు కూడా అనుకోని చేసి జరిగింది కాదు, ఎవరి యొక్క నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాదు, అప్పుడు అకస్మాత్తుగా జరిగిపోయింది. సో దానికి ఎవరిని బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. దీని మీద నేను ఇంకొకరి మీద అన్నో లేదా వాళ్ళు పర్మిషన్ తేలేదనో పర్మిషన్ ఇవ్వలేదనో ఇట్లంతా చేయడం కన్నా నేను నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకున్నాను అని చెప్పారు. దాంట్లో మెయిన్ గా ఏంటంటే పోలీసులు పర్మిషన్ ఇచ్చారని నేను అనుకున్నాను, ఎందుకంటే నేను థియేటర్ లో ఎంటర్ అయ్యేటప్పటికి అదే మేబీ ఆయన కూడా క్లారిటీ ఉండాలి, రిజెక్ట్ చేశారు సార్ట్ అవుట్ చేసుకురు అని చెప్పిండు. థియేటర్ పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారు పోలీసులతో పర్మిషన్ అని చెప్పి ఆయన చెప్పినారు అని అన్నాడు.
సో అదే అంటే రాని పర్మిషన్ థియేటర్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంది కాబట్టి థియేటర్ వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు థియేటర్ వాళ్ళు మేము పర్మిషన్ తీసుకున్నాం అన్నట్లుగా చెప్పారు, అందుకే మేము థియేటర్ కి వచ్చాం చూడడానికి. అదే టైంకి పోలీసులు కూడా డోర్స్ అవి ఓపెన్ చేస్తూ వాళ్ళ క్రౌడ్ క్లియర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే నేను లోపలికి వెళ్ళాక కూడా ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పలేదు, పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలి లేకపోతే కంట్రోల్ చేయలేమని ఎవరు చెప్పలేదు. సో అందుకని నేను నా పాటిది నేను సినిమా చూసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఒకసారి మా మేనేజర్ గారు వచ్చి నాతో ఇట్లా చెప్పారు, బయట క్రౌడ్ కంట్రోల్ కావట్లేదు, సో ఎక్కువైపోయారు, సో మేము వెళ్ళాలి, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్తే అప్పుడు నేను వెంటనే లేచి వెళ్ళిపోయాను. ఇంకా దాని గురించి ఇంకేం ఆలోచించలేదు. అండ్ ఇలా బయట సిచ్యువేషన్ జరిగింది అని నాకు నెక్స్ట్ డే ఏదైతే పోలీసులు నాకు వచ్చి చెప్పినారని చెప్పి చేసిన స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు సమాచారం అందరికి స్ప్రెడ్ అవుతుంది, మిస్కమ్యూనికేషన్ అవుతుంది, నాకు నెక్స్ట్ డేనే తెలిసింది దాని గురించి అని చెప్పి ఆయన స్ట్రాంగ్ పాయింట్ తీసుకుంటున్నారు దాని మీద. సో మొత్తానికి ఇక్కడ పోలీసు అందరికి ఇక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ అయితే నా ఓన్ పిల్లల్ని నేను ఎందుకు వదిలేసిపోతా, వాళ్ళని కూడా తీసుకొని పోతా కదా నేను. నాకు నిజంగానే ఆ రోజు జరిగిన విషయం తెలియదు, నెక్స్ట్ డే తెలిసింది దాని గురించి. నేను కలుద్దాం అనుకుంటేనే మా టీం వాళ్ళు అప్పటికే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, నిన్న మీరు థియేటర్ పోయారు, వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు చాలా హీటెడ్ అయి ఉన్నారు, ఇట్లాంటి టైంలో మీరు వచ్చి కలవడం మంచిది కాదు అని అంటే కూడా పర్లేదు నేను వస్తా అంటే కూడా అప్పుడు వాళ్ళ మేనేజర్ రివీల్ చేసినాడు, మీ మీద కేసు పెట్టారు, ఇప్పుడు మీరు రావడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత ఏదైతే ఈ లీగల్ టీమ్ తో వీళ్ళు కన్సల్ట్ అయినప్పుడు అప్పుడు తెలిసిందంట వాళ్ళకి ఏది ఇప్పుడు మీరు కేసు పెట్టినారు కాబట్టి మీరు చేయకూడదు. ప్లస్ వాళ్ళకున్న అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు, ఆ ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసిన వెంటనే నాకు ఉన్న ఈ మీటింగ్స్ కానీ ఈ సెలబ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను, ఆ బాధలో ఉన్నాను, నేను 15 days నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే నేను ఆ ట్రాన్స్ లోనే ఉండిపోయాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు మీడియాలో అందరికి చెప్పారు. అది ఇంకా అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, ఇట్లా నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే ఇట్లా నాకు థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ చూడాలి, లైక్ ఏ సీన్ కి వాళ్ళు ఎక్కువ ఆనందపడుతున్నారు, ఏ సీన్ కి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దాన్ని తీసుకొని దాని ఫీడ్బ్యాక్ తీసుకొని నేను నెక్స్ట్ సినిమాస్ కి యూజ్ చేసుకుంటాను. సో నాకు ఇది లెర్నింగ్ కర్వ్ లాంటిది, సో అందుకే నేను థియేటర్కి వెళ్ళాను అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో అసలు థియేటర్ పోవడానికి మేజర్ రీజన్ ఇది. అల్లు అర్జున్ గారు పెట్టగానే దీనికి రిప్లైగా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాని గురించి చాలా క్లియర్ గా మాట్లాడుతూ ప్రతి ఒక్కటి ఇప్పుడు పోలీస్ వాళ్ళు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు అసలు జరిగిన దాని గురించి. వాళ్ళ వెనకాల ఒక వీడియో ప్లే చేసుకుంటే వచ్చిన టైం కాంచి పోయే టైం వరకు అసలు వీళ్ళు లోపలికి వెళ్ళింది అన్నిటి గురించి చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఆ ఇష్యూ గురించి అడ్రస్ చేసినారు. అక్కడ లెటర్ హెడ్ లేదు వాళ్ళు పోలీసులు ఏం రిలీజ్ చేయలేదు అంటున్నారు కదా. సో మెయిన్ సస్పెన్స్ ఏంటంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో లెటర్ హెడ్, అదే లెటర్ హెడ్ వెనకాల తన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నేను రాసి పంపించా అని చెప్పి పోలీసులు చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చి ఇట్లా దాని వెనకాల వద్దు పర్మిషన్ ఏం లేదు, ఇక్కడ వెళ్ళే దారి అంతా ఒకటే ఉంది, లోపలికి ఎంట్రీ కానీ బయటికి రావడానికి కానీ రెండు ఒకటే దారిలో రావాలి, సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది అని చెప్పి డిక్లైన్ చేశాను. దాన్ని డిక్లైన్ చేసిన తర్వాత థియేటర్ వాళ్ళు కానీ మన అల్లు అర్జున్ గారి టీం కానీ ఎవరు కూడా వచ్చి కాంటాక్ట్ అవ్వలేదు మళ్ళీ ఇట్లా పర్మిషన్ కావాలని. సో ఆడికి అది అయిపోయింది. దాని తర్వాత వస్తే ఇట్లా అల్లు అర్జున్ గారు ఇట్లా నాకు ఎవరు లైక్ వచ్చి ఇన్ఫార్మ్ చేయలేదు, బయట ఇట్లా జరుగుతుందని ఏమీ చెప్పలేదు అని చెప్పారు. దానికి రిప్లై ఇస్తూ మన పోలీసులు ఇట్లా మేము ట్రై చేసాం ఫస్ట్ టైం, వాళ్ళ మేనేజర్ ఎవరో ఉన్నారు ప్లస్ వాళ్ళు అతని పక్కన ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళు చెప్పాము ఇట్లా బయట ఇన్సిడెంట్ జరుగుతుంది, సో మీరు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అల్లు అర్జున్ గారు చెప్పిన దాని గురించి ఒక ప్రాపర్ క్లారిటీ ఇచ్చుకుంటే పోలీసులు ఒక ఫైనలైజ్ చేసిన ముచ్చట్ని. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ వీడియో అసలు ఆ విజువల్స్ తోనే వాళ్ళు మొత్తం వేరే ఎవడో రిలీజ్ చేసిన వీడియో అంటే ఏమో కానీ ఏసీపీ డీసీపీ కమిషనర్ వీళ్ళందరూ కూర్చొని అక్కడనే వెనకాల ఆ వీడియో ప్లే చేస్తూ కూడా దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినారు మొత్తం అందరికి ఇవాళ. సో ఎక్కడైతే మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేస్తూ ఈ టైం కి లోపలికి వచ్చారు, ఈ టైం కి ఇట్లా బయటకు వెళ్లారు, సార్లు మేము తిరిగాము అప్ అండ్ డౌన్ లోపలికి చెప్పడానికి గానీ దానికి. సంధ్యా థియేటర్ అంటే వీళ్ళు దీంతో పాటు సంధ్యా థియేటర్ లోపల ఉన్న సీసీ కెమెరా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళడం, ఫస్ట్ వాళ్ళని కలవనీయకపోవడం, మాట్లాడకపోవడం, మళ్ళీ కిందికి వెళ్ళి తర్వాత హైర్ అఫీషియల్స్ తో పైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తీసుకొని రావడం, లోపల ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళని పక్కన జరిపేసి వాళ్ళు లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పేసి డైరెక్ట్ అల్లు అర్జున్ గారిని తీసుకొని బయటకు వచ్చేది కూడా అన్ని చూడొచ్చు.
ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ గురించి మనం మొత్తం మనం తెలుసు. మన పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తే ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్ పర్మిషన్ లేదన్నప్పుడు పోలీస్ వాళ్ళు అసలు అంతమంది పోలీసులు అల్లు అర్జున్ రాకముందే ఎందుకున్నారు థియేటర్ లో? ఇప్పుడు 3 years తర్వాత వస్తుంది. ప్లస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందరూ తెలుసు హైదరాబాద్ లో. అంటే So, ఎక్కడ అక్కడ- లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేంత విపరీతమైన ఆగం అయితే ఆర్టీసీ ప్లస్ క్రాస్ ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు, రాలేదురా. ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగినారు. సో మేబీ ముందు Maybe, జాగ్రత్త వాళ్ళు yeah, వీళ్ళు ఏమన్నా ఏం చేయొచ్చు అనుకోని కూడా రావచ్చుండొచ్చు. Like, అంటే అల్లు అర్జున్ ఏమో అని. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చేదాని గురించి కూడా బాగా ప్రచారం చేసిరు కాబట్టి Yeah, అంతమంది అందుకే, జనాలు yeah, గుడిగుడిరు. ఉండొచ్చు. లేకపోతే ఒకటేసారి వేల మంది అంతమంది జనాలు రావడం అట్లా కష్టం. వచ్చిర్రంటే ఓన్లీ అది లోపల మేబీ వర్కర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు లీక్ చేసి అట్లా ఇట్లా న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చు. పిఆర్ టీమ్ లో అవి ఇవి Yeah. చేసి ఉండొచ్చు. ఎందుకంటే నీకు ఇట్లా జనాలు ఇంత సమూహం లేకపోయింటే ఆయన వెహికల్ డైరెక్ట్ స్ట్రైట్ టు గేట్ దగ్గరికి వచ్చేదేమో, ఈజీగా లోపలికి వచ్చేటోళ్ళేమో. మళ్ళీ నాకు ఇంకా ఇట్లా 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 ఒక్కదాని మీద ఒక క్వశ్చన్లు ఎట్లున్నాయి అంటే, ఫస్ట్ యాక్షన్ మొత్తం అల్లు అర్జున్ టీమ్ సైడ్ నుంచి అయింది. ఏది ఆయన కేసుకి అగేన్స్ట్ గా మాట్లాడడం కానీ, బెయిల్ తెచ్చుకోవడం కానీ, లంచ్ మోషన్ ఇదంతా ఎంత ఫాస్ట్ అయినా కానీ వాళ్ళు ఇప్పుడు అప్పటికప్పుడు ఆయన అరెస్ట్ చేస్తేనే వాళ్ళంత ప్రాసెస్డ్ అంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారం రోజుల వరకు ఆయన అరెస్ట్ చేయలేదు. వారం రోజులు అరెస్ట్ చేయనప్పుడు మరి పోలీస్ వాళ్ళు ఎందుకు ప్రిపేర్డ్ గా లేరు? ఈ లెటర్స్, ఈ కాపీస్, ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్స్ అన్ని ముందే చెప్పి అసలు బెయిల్ ముందే చేసుకోవచ్చు కదా. ఏదైనా ఉంటే బెయిల్ కూడా రానియకుండా చేయొచ్చు కావాలంటే, తప్పు చేసిన ఇప్పుడు అతను తప్పు చేశాడు, బెయిల్ కూడా రానియకుండా ఉండాల్సినంత అవసరం కూడా లేదు కదా అక్కడ. కాకపోతే ఇవన్నీ బేసిక్. ఇప్పుడు ఇంత కాంప్లికేషన్ అయిన తర్వాత వాళ్ళు చేసిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాక్ష్యం లెక్క ఇప్పుడు రిలీజ్ చేసేదానికన్నా అవన్నీ ముందే రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. డైరెక్ట్ అసలు ఇంత కాంప్లెక్స్ అవుతుందని వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే ఆ రోజు జడ్జి కూడా డైరెక్ట్ అడిగింది కోర్టులో, మీ దగ్గర ఏది ప్రాసిక్యూటర్ ని ఎవరైతే అల్లు అర్జున్ లాయర్ కాపరేట్ మాడుతున్నా డైరెక్ట్ అడిగింది, మీ దగ్గర రిజెక్ట్ చేస్తున్నాడు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని. ఆ రోజు మరి అక్కడ ఏం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు ఏమేమి చూపించారు ప్రూఫ్స్ బెయిల్ అడుగుతూ, ఇట్లా మాదేం తప్పులేదు ఇట్లా అని చెప్పారు. ఇట్లా మేము ఆల్రెడీ సార్ పర్మిషన్ ఇచ్చి అడిగినాము, సంధ్యా థియేటర్ వాళ్ళు చూపించారు, దానికంతా వీళ్ళు ఓకే అనుకుంటూ లైక్ ప్రూఫ్ చూపించారు. కానీ వీళ్ళు డిక్లైన్ చేస్తున్నట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. అంటే లైక్ దాంట్లో రాసి పంపించారు కదా. నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదురా, ఫ్యాక్స్ గిక్స్ ఏదైనా చేస్తుంటే లైక్ మెసేజ్ కానీ ఏమైనా చేస్తుంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండేది. నాకు ఇంకోటి కూడా ఏం అర్థం లేదు, పోలీసుల దగ్గరికి అట్లాంటి ఏ కాపీస్ వచ్చినా రిజెక్ట్ చేసినా కానీ 100% ఎందుకు కాపీ అయినా పెట్టుకోరా పోలీసులు? ఒక కాపీ అయితే పెట్టుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఇంత హీటెడ్ అది ఎన్ని రోజులు కాలేదు. అది యాక్చువల్లీ ఒక థియేటర్ అనేది లైక్ ఇది నార్మల్, లైక్ థియేటర్ పర్మిషన్ అడగడం వేయడం జనరల్ గా. ఇప్పుడు మన ఊర్లో కానీ తినాలా లేదా జాతర ఏదైనా జరిగినా పర్మిషన్ అడుగుతాం, అది నార్మల్. దానికి అదంతా ఓకేరా. ఇప్పుడు వాళ్ళకి వెంటనే దొరకలేదు అనేది కొంతమంది ఆలోచన. ఏది వాళ్ళు రిజెక్ట్ చేసినా ఆ లెటర్ దొరకలేదు అన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైంది? ఇదేమన్నా 10 ఏళ్ల బ్యాక్ జరిగిన కేసా? దాని అన్ని సమకూర్చడానికి టైం పట్టేదానికి. ఆ 2వ తారీఖు మీరు 3వ తారీఖు రిటర్న్ ఇచ్చిన పేపరు మీకు 11వ తారీఖు అరెస్ట్ చేసే వరకు దొరకలేదా? ముందే చూపెట్టుంటే ఈ రోజు ఇన్ని క్రాస్ క్వశ్చనింగ్ ఉండేది కాదు కదా. వాళ్ళంత సీరియస్ తీసుకోవాలి. అంటే లైక్ ఇంతవరకు వెళ్తుందని సిచ్యువేషన్ అనుకోకుండా ఉండొచ్చు, లైక్ లేదా ఈ ఉన్న ప్రూఫ్స్ సరిపోతాయి అని కూడా అనుకో ఉండొచ్చు, లేదా ఆ రోజుకి వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, లైక్ ఇంకెక్కడైనా ఉండొచ్చు. వీళ్ళు దీంతో వస్తారని ఇలా తెలియదు కదా. ఆ రోజు ఈ ప్రూఫ్ తీసుకొస్తారు సంధ్యా థియేటర్ అని అనుకో ఉండొచ్చు. సంధ్యా థియేటర్ తీసుకొని చూపించారు కాబట్టి నెక్స్ట్ టైం ఓకే ఇది తీసుకొచ్చారు, మనం పర్మిషన్ ఇచ్చినట్టు మనం చూపిస్తే సరిపోద్ది కాబట్టి ఇది తీసుకొచ్చి చూపించారు. ఎందుకంటే అందరికి మేజర్ గా ఉన్నది ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయాలి, విక్టిమ్స్ ని బ్లేమ్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళు ఇట్లా కాదు. అంటే జనరల్ డౌట్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇవన్నీ అనేది కరెక్ట్. ఆ రోజు తీసుకొచ్చింది ఇంత దూరం వెళ్ళేది కాదు. ఆ రోజు వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు. అంటే ఏం లేదు, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఒక రోజులో, ఈ రోజు పొద్దున అరెస్ట్ చేస్తే ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇట్లాంటి ఒక థింగ్ జరిగినప్పుడు వాళ్ళే ఇంత ప్రిపేర్డ్ ఫాస్ట్ గా ఉంటే సంధ్యా థియేటర్ రిలీజ్ చేయడం, వెంటనే కోర్టుకి వెళ్ళడం, లాయర్ అన్ని డేటా కలెక్ట్ చేసుకోవడం, ప్రాపర్ గా జడ్జి ముందుకు వెళ్ళడం చేస్తే గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇదే జాగ్రత్తగా ఉండుంటే అంటే కేసు అంత హీట్ వెళ్తుందని అనుకోవాలి వాళ్ళు కూడా. సో నార్మల్ గా లైక్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కేసు పట్టారు కాబట్టి అల్లు అర్జున్ గారిని తీసుకురావాలి. అంటే సో ఇప్పుడు సాధారణంగా నువ్వు అల్లు అర్జున్ సపోర్టర్ గా లేకపోతే అపోజ్ చేసావు ఇట్లా చూసుకోకపోతే అన్ని ఫస్ట్ వీళ్ళే వచ్చినాయి, తర్వాత వీళ్ళు చెప్పారు. కొంచెం నాకు అక్కడ అర్థం కాలేదు. అదే నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. లైక్ ఆ ఫస్ట్ లోనే ఉంటే ఇంత దూరం ఉండేది కాదు కదా నువ్వు అంటున్నావు. ఇంకొక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే కదా. లైక్ ఇప్పుడు మనం ఇంకొంచెం ప్రకారం పోయే వాళ్ళు బయటికి తీసుకురాకూడదు అని చూడాలి వాళ్ళు.
అలా చూసింటే నువ్వు అన్నట్టు ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ ఆయన తీసుకొచ్చి ఫస్ట్ లోనే అంటే ఇంకొకటి హై ప్రొఫైల్ కేసు కదరా, అంత పెద్ద వ్యక్తి వాడు, ఎంత లేదన్నా ఇప్పుడు మన దేశం మొత్తం బాగా మాడుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ఏ ప్రాపర్ ఎవిడెన్స్ నువ్వు ముందే పెట్టుకోకుండా చేయడం అనేది కూడా నాకు అర్థం కాలేదన్న. కాబట్టి ప్రాసెసర్ ఫాలో అవ్వాలా, అది ఫాలో అయ్యారు, అది 100% ఫాలో అయ్యారు. తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎంత మాట్లాడినా గానీ ఈ సిచ్యువేషన్ గురించి ఓకే, అందరికి చాలా బాగా ఇట్లాంటి బాధాకరమైన సిచ్యువేషన్ కానీ తల్లి అంటే స్ట్రెచ్ చేసి దీన్ని బాగా ఇంపాక్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడినట్టు కూడా అలిగేషన్. ఇప్పుడు ఎంతసేపు నువ్వు చూడు, నాకు డీసీపీ చెప్పినారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, డీసీపీ గారు కూడా అదే చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు నేను చెప్పట్లేదు అంటారు. ఇది చెప్పడంలోనే ఉంటది తప్ప దీనికి ఏమైనా సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంటది అంటావా? లైక్ వీళ్ళు ప్రూఫ్ పెట్టారు కదా, మనం చూసాం కదా. ఇప్పుడు సరే చెప్పట్లేదు అంటున్నారు, లోపలికి వెళ్ళిరు, బయటకు వచ్చి ఎవరు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలుసు. అంటే లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి తెలుసు లైక్ వీళ్ళు చెప్పారా చెప్పలేదా అనేది. వాళ్ళ మేనేజర్ కానీ ఎవరో ఒక ద్వారా కనుక్కోండి. అసలు వాళ్ళని ఎవరెవరికైతే వీళ్ళు పోలీసులు చెప్పినమంటారో వాళ్ళని పట్టుకొస్తే ఈ పంచాయతీ అంతా క్లియర్ అయిద్దేమో. వాళ్ళు చెప్పాలని ఇప్పుడు ప్రూఫ్ ఏముంది? ఇప్పుడు నువ్వు చెప్పావని వాళ్ళ దగ్గర, ఇప్పుడు నువ్వు వాళ్ళ మేనేజర్ చెప్పావు, వాళ్ళ మేనేజర్ నేను చెప్పలేదు అంటాడు. స్టేట్మెంట్స్ లెక్కున్నంత వరకు ఇప్పుడు అది ఎవరేం చేయాలి అంటే ఇది ఏంటంటే సినిమా ఇప్పుడు మొత్తం పిక్చర్ మొత్తం ఒక రకంగా ఉంది, దీని మధ్యలో ఈ యాడ్ చేసిన ఈ 2 పదాలు నేను చూసినావా, బయట చచ్చిపోయారు అయినా సినిమా అయిపోయినాకనే వెళ్తా అని అనడం ఒకటి, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ తీసుకోవడం అనేది మరి అంటే చూస్తా. అంటే లైక్ అతనికి ఇక్కడ ప్యాషన్, అతని సినిమా గురించి తెలుసుకోవాలి, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అతను తెలుసుకోవాలి. సో దాని వల్ల సరే కాసేపు ఆగి చూసి వెళ్ళిపోతా అని చెప్పి ఉండొచ్చు. లైక్ అంత డెప్త్ లో నేను ఈ సినిమా చూసి వెళ్తా అని అన్నాడు, నేను సినిమా అయిపోయినాకనే పోతా అన్నట్టుగా చెప్పుండొచ్చు. బట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉండొచ్చు. అదే పెద్ద వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో బయట ప్రాబ్లం అవుతుంది. అసలు అన్కంట్రోలబుల్ చూసావు కదా ఫ్యాన్స్ కూడా. అంటే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఆయన సినిమా అయిపోయినాకనే నేను వెళ్తాను, ఈ స్టేట్మెంట్ వల్లనే కదా ఈ హీట్ అంతా అయ్యేది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎంతసేపు వ్యక్తుల మధ్యలో కాన్వర్సేషన్ లెక్కనే చెప్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిందే నిజం అనుకోవాలనా, వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకోవాలనా? అంటే అంతే కదా. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ గురించి మనం చెప్పలేం కానీ, బట్ అల్లు అర్జున్ గారు ఏమన్నారు, లైక్ నేను ముందే వెళ్ళిపోయాను, అంటే లైక్ నాకు తెలియగానే వెళ్ళిపోయాను, ఎక్కువసేపు లేదు థియేటర్ లో అన్నారు. కానీ మనం కొన్ని వీడియోస్ లో చూసుకుంటే ఆయన జాతర వరకు ఉన్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పోలీసులు పంపించే టైం కూడా ఉన్నది అక్కడ, సీసీ కెమెరాలో ఉంది. అదే అప్పుడు ఎవరు చెప్పింది తప్ప అంటారు ఇప్పుడు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అదే ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అల్లు అర్జున్ గారికి తెలిసి కూడా నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ డే తెలిసిందని ఆయన చెప్పడం, అది కూడా కాదు ఆయనకు ముందే తెలుసు అయినా కానీ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఆ యూట్యూబ్లలో అన్నిట్లో మనకి ఏదైతే విజువల్స్ ఉన్నాయో వాటి చూస్తే 100% నీట్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్ గా ఉంటది నీట్ గా. కానీ దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు ఎంత ముందు పోద్ది అనేది చూడాలి. మరి ఇవన్నీ స్టేట్మెంట్ అప్పటికే అయిపోయింది అనుకున్నాం కేసు, మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వస్తుందని మనం అసలు అనుకోలేదు. ఇది ఏమో ఇంకా సీరియస్ అయిపోయింది ముచ్చట అయితే. అయినా జనాలు కూడా అట్లే ఉన్నారు రాగా, ఫ్యాన్స్ కూడా ఇంతమంది ఇష్టం వచ్చాడు. ఆ థియేటర్ ఏంది, ఆ పరిస్థితి ఏంది. సోషల్ మీడియా ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది అప్పటి రోజుల్లో అయితే మాత్రం కాదు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది పీక్స్ లెవెల్. ఆ థియేటర్ కి అంత ప్రైస్ పెట్టినా అంత చేస్తున్నా కూడా వస్తున్నారంటే ఆడే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది నార్మల్ థింగ్ అయితే కాదు. సో అది గైస్ మొత్తం మనం ఈ టాపిక్ గురించి మొత్తం మాడుకున్నాము. ఏదైతే అసెంబ్లీ కాడి నుంచి పోలీసుల వరకు అన్ని మాడుకున్నాము. ఇంకా ఏమేమి అల్లు అర్జున్ గారి కేసులో కొత్త మలుపులు ఏం తిరుగుతాయో మనం వేసి చూడాల్సిందే అందరం. ఇది మొత్తం ఒక ఎండ్ పాయింట్ కి వస్తుంది. ప్రాపర్ గా ఎవరి మిస్టేక్ ఉందనేది, జస్టిస్ అనేది వస్తుంది బయటికి కేసులా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని తెలపండి. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న డిస్కషన్ లో ఏమైనా తప్పు ఉంటే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ కేసు గురించి ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే దాన్ని ప్లస్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్నిటినీ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో మేము ముందు తీసుకొస్తాము. ఇంక ఈ రోజుతో సెలవు.